చేసినటువంటి మహత్తరమైనటువంటి ప్రబోధమే భగవద్గీత. దాంట్లో ఈవేళ ఇప్పుడే మన ఆచార్య శంకరాచార్య స్వామి వారు చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఒక అగ్రిమెంట్ చేసినారు. మనకు అగ్రిమెంట్ అంటే చాలా ఇష్టం కదా. స్వామి కూడా కృష్ణ పరమాత్మ ఒక అగ్రిమెంట్ ఇచ్చినాడు. అనన్య చింతయంతో మాం యోజనావరి ఉపాసతే. ఎవరైతే నిరంతరము నా నామస్మరణ చేస్తూ నన్నే చింతిస్తూ జీవిస్తాడో వాడి యోగాన్ని క్షేమాన్ని నేను స్వయంగా చూస్తాను అని. పరమాత్మ మనవైపు చూడాలి, పరమాత్మ మనతో అనుసంధానం పెట్టుకోవాలి అంటే నీవు ఏమి చేసినా ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ మనస్సును మాత్రం పరమాత్మ వైపు తిప్పి ఉంచు అని. నువ్వు పరమాత్మ చూస్తూ ఉంటే, పరమాత్మ చింతిస్తూ ఉంటే ఆ పరమాత్మ నిన్ను కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. నీ యోగ క్షేమాన్ని నేను స్వయంగా చూస్తాను అని ఒక అగ్రిమెంట్ చేస్తాడు. దీన్ని షిరిడి సాయిబాబా నీ భార్యని నా పైన పడవేయుడు, నేను మోస్తాను అన్నాడు. నా వైపు చూడండి, నీ సమస్త సర్వకాల సర్వావస్థల్లో నేను లోపలికి వెళ్ళారు, పెళ్లి చూస్తున్నారు, పెళ్లిలో అక్షింతలు వేస్తున్నారు, ఆ పెళ్లిలో జరిగేటువంటి క్రియ అంతా చూస్తున్నారు, డెకరేషన్ చూశారు, మళ్ళీ దాని గురించి కామెంటరీ కూడా చేస్తున్నారు, అన్ని పనులు నడుస్తున్నాయి. ఆఖరికి భోజనం దగ్గరకు వచ్చారు, భోజనం చేస్తున్నారు. ఈ భోజనం అంటే ఒక చిత్రమైన విశేషం ఉందంటే, ఎవరన్నా ఎవరి పెళ్లిలో భోజనం చేస్తున్నారనుకోండి, ఆ పెళ్లిలో భోజనం చేసినటువంటి వాళ్ళకి నేను చెప్తాను, దయచేసి మీ పిల్లల పెళ్లిళ్ళల్లో చుట్టాలకు భోజనాలు పెట్టకండి. ఎందుకురా అంటే పెళ్లిలో జరిగినటువంటి తిట్టుకోవడం, అలా తిట్టుకోవడానికి పెళ్లిలో అన్నవాళ్ళు చేయడం పాపం. అంతేగాని మధ్య ఏం చేస్తున్నారంటే ధనం చాలా ఉంటుంది, సద్వినియోగం చేసేటువంటి ఉపాయం లేక, ధర్మకార్యాలు చేసేటువంటి బుద్ధి లేక పెళ్లిళ్ళలో అదే చేశారు. ఇక్కడ ఏమనుకో సరే, ఇలా భోజనం కూడా చేశారు, ఇంటి పనులు చేశాక మళ్ళీ ఇంటి దారి పడుతున్నారు. అయినా మీరు ఇన్ని పనులు చేస్తున్నా మీరు మర్చిపోయినటువంటి బంగారం గురించి మర్చిపోయారా? ఎవరు రాలేదే, అన్నం తింటున్నారు, పెళ్లి చూస్తున్నారు, అక్కడే ఉండాలి, ఎక్కడ పోయింది, అక్కడే ఉండాలి, ఎక్కడ పోయింది, కళ్ళు మూసుకున్నా, ఎవరు తెలుసుకున్నా, వాళ్ళందరితో మాట్లాడుతున్నా, మీ శరీరం పని చేస్తున్నా, మీరు తింటున్నా, మీరు సర్వకార్యాలు చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు, అయినా మీ మనస్సు బంగారం మీద ఉందే, దాన్ని మర్చిపోకుండా ఉందే, అది అనన్య చింతనం. అలా మీ మనస్సును పరమాత్మ వైపు సర్వకాల సర్వావస్థల్లో పెట్టగలిగితే, అలా దాన్ని తీర్చిదిద్దుకోగలిగితే మనకు అనన్య చింతనం తెలుసు. మనకి ఎవరికి తెలియాలంటే తెలుసు, కానీ దాన్ని ఉపయోగించాల్సిన చోట ఉపయోగించడం, ఉపయోగించని చోట ఉపయోగించడం అంత విశేషమైనటువంటి విషయం అవుతుంది. అంతేకాదు, భగవంతుడు భక్తుడికి ఎంత దాసానుదాసుడు అంటే, భగవంతుడిని చూడడానికి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన వల్ల మీరు అన్నింటి చిత్రంతో ఉండి భక్తిని సాధిస్తే, మీరు భక్తులుగా ఉంటే పరమాత్మ నిమ్మను చూడడానికి వెతుక్కుంటూ మీరు ఎదుర్కొంటారు. మీరు పాత్రంగా భక్తి విషయంలో పెద్దనాడు పద్మారాయణ నుండి వస్తున్నాయి. భక్త ఘోరాకుమార్ ఈయన కుండలు చేసేది ఇలా పని. ఆయన కుండలు చేసుకోవడం, అవి అమ్ముకోవడం, వచ్చిన దాంతో తినడం. భార్య ఈయన ఉన్నారు, ఒక కొడుకు పుట్టుకున్నాడు, వాడికి 2 సంవత్సరాల వయసు, వాడి పేరు విఠల్. ఈయన జయ హరి విఠల పాడురంగ విఠల, జయ హరి విఠల పాడురంగ విఠల, పాడురంగ విఠల పండురంగ విఠల, పాడురంగ తుకారామ విఠల, నామదేవ విఠల, తుకారామ విఠల,
విఠల రామదేవ విఠల జయ జయ విఠల పాండురంగ విఠల జయ జయ విఠల పాండువాడు వేరే పనులు చేస్తున్నది చెప్పేవాడు. ఒకనాడు నిరంతర పాండురంగ భక్తుడు ఆయన దగ్గరికి జ్ఞానేశ్వర మహారాజ్ రామదేవ్ అయితే ఇవన్నీ కూడా మట్టి కుండలే, మా మట్టి కుండలను కూడా ఆ కర్రతోనే కొట్టి బాగా కాలిందా లేదా చెప్పు. అదేంటి స్వామి ఇలాంటి పరీక్ష పెడుతున్నారంటే లేదు చెప్పు పర్వాలేదు. అన్ని కుండలను కొట్టుకుంటూ వచ్చారు, మహాత్ములందరూ కూర్చున్నారు, తలకాయ ఊపుకుంటూ వచ్చారు, ఏది బాగలేదు కాలేదు. నామదేవుడి దగ్గర నువ్వు నన్ను కొట్టి నేను జ్ఞానినా అజ్ఞానినా చెప్తావా? జ్ఞానేశ్వర అన్నది కోపడద్దు, చేయండి చూస్తాం. ఆయన కోరాకున్నాడు, భక్తి దోషం మంచిది కాదు స్వామి, అందులో పడతారు. సరే కొడితే ఏమని కాకుండా ఎంత గొప్ప భక్తి ఉండినా ప్రయోజనం లేదు, వెళ్ళి గురువు అనుగ్రహం పొందుకు, అప్పుడు పూర్ణ జ్ఞానం అవుతాం. అంతటి గొప్పవాడు కోరాకున్నారు. ఆయన ఒకరోజు కుమారుడిది పుట్టినరోజు, ఆయన భార్య ఆయన అన్నాడు, మీ అమ్మ పుట్టినరోజు నీకు మంచి పదార్థాలు చేసి పెడుతుంది ఆయన, నేను పదార్థాలు చేసి పెట్టలేను, కానీ నీకు మంచి నామం వినిపిస్తాను కూర్చోని కూర్చోబెట్టి పాడని నామం పాడడం మొదలు పాడుకుంటూ మట్టిలోకి మధ్యలో పిల్లవాడు వచ్చేసాడు. ఆయన రెండు కాళ్ళు పడుతున్నాడు. ఆయన గమనించుకోలేదు, ఆ పిల్లవాడిని ఆ మట్టితో కలిపి తొక్కేసాడు. పూర్తిగా పిల్లవాడు ముడిగా అయిపోయాడు, చచ్చిపోయాడు. ఈ భార్య వస్తుంది, వచ్చి మొదలులో రాసుకున్న కోపంతో బయటపడి దీనికి అంతా కారణం పాండురంగుడు, అసలు ఆ పాండురంగుడు లేకపోతే ఇప్పుడే ఉండేది కాదు అని గబగబా వెళ్ళి అది ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆ విగ్రహం పెట్టేస్తుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి నన్ను ముట్టుకోవడమే ఈ జన్మలో నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, ఒట్టి పెట్టుకున్నావు కాబట్టి పాండురంగుడి మీద నువ్వు అంతే నేను ఇంతే అని నా వంట వండుకొని తినడం మొదలుపెట్టి ఆ అమ్మాయి వచ్చేలేదు. అమ్మ నువ్వు మీ భర్తకు వండి పెట్టు అంటే నాన్న లేదు నాన్న నేను చాకుడు వండాను కదా, చెల్లెలు వండి పెడితే తింటా అండి అని అమ్మాయి విషయం చెప్పకుండా ఆ చెల్లెలు వండి పెట్టడం మొదలుపెట్టి, అయితే ఆ భర్త చెల్లెలు వండి పెట్టింది తింటూ పోగొడుతుంది, ఆనందపడుతుందని ఆ అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. గోరాకు పరికి రెండో భార్య కూడా వచ్చింది. అయితే ఆ పెళ్లి చేసిన శోభనం ఎదురు వెళ్ళిన తర్వాత బాధ ఎక్కువైపోయింది, సూటిపోటు మాటలు ఎక్కువైపోయి తట్టుకోలేక ఈ మగాడంతా ఇస్తే నువ్వు ఆ పక్క నేను ఈ పక్క పడుకొని రెండు చేతులు లాగి నిలబెట్టుకుంటాం, ఏం చేస్తాడో చూస్తాం. ఓ రోజు రాత్రి రెండు చేతులు లాగి పెట్టుకుంటాం. ఆయన గబాలు రేపు చూసి అయ్యో రంగా చేతులు పాడైపోయాయి, ఈ చేతులతో నీకెట్లా అభిషేకం చేస్తాను, నీకెట్లా పూజ చేస్తాను అని వెళ్ళి ఆ దీపాలు పెట్టే స్తంభాలకు దీప బుడ్డీలు పెట్టేటువంటి అందరూ చెత్త తీసి కత్తి దాంట్లో నుంచి రెండు చేతులు దాకా వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు వస్తే మరి నన్ను ముట్టుకుంటే గడగడ కూడా కొట్టేసుకుంటాను. వాడు అప్పటిదాకా బాగుందంటే అని ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళు ఎవరన్నా ఉన్నారయ్యా, ఏమయ్యా బాబు మా ఆయన ఎట్లా చేశాడో అని ముట్టుకుంటుంటే తలుపు దగ్గరే ఉన్నాడు. ఈ తలుపు తీస్తారు, అమ్మ తలుపు తీస్తే ఉన్నాడు. ఎవరు ఏడో కుమారే, ఈయన చిన్న కుమారి, ఆయన పెద్ద కుమారి. ఈయన చిన్న కుండలు చేస్తే పెద్ద కుండలన్నీ చేసేది ఆయనే. ఆయన సజాతి చెప్తున్నాడు, నేను కుమారి వేడమ్మా అని ఎంత సేవ చేస్తున్నాడు అంటే, మట్టి విగ్రహమైనటువంటి పాండురంగుడికి ఈ గోరాకుమారు పూజ చేయాలంటే ఈయన చేతుల్లో పూలు పెట్టేది ఈ రంగన్న. ఈయన తీసుకెళ్లి పూలు అక్కడేస్తాడు. ఎవరికి? విగ్రహానికి. పెట్టేవాడు విగ్రహానికి సాక్షాత్తు స్వరూపుడైన నారాయణుడు. మొహం జరిగాడు, స్నానం చేయించాడు, అన్నం ధనాన్ని ప్రేమించడము, ఆస్తులు అంతస్తులు ప్రేమించడము, చాలా మంది ఈ తరుణం వాళ్ళకి ఎందుకు వచ్చిందో దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. అందరూ పిల్లల చేత అన్నీ పిలిపించుకుంటున్నారు. నన్ను అంటే ఏంటో తెలుసా? సచ్చిన శివము అంటే మీ పిల్లలు మిమ్మల్ని సచ్చిమా పిలిస్తే మీకు ఏం సుఖం వస్తుందో తెలియదు. మన సాంప్రదాయం ఎంతో, మన బుద్ధి ఎంతో, ఎక్కడ పుట్టారో, ఏ పుట్టారో, ఏ రంగంలో పుట్టారో
ఎంత పెద్ద ధర్మం. ధర్మానికి భక్తులు సేవ చేస్తే చేయండి, లేకపోతే ఊరుకుండండి. కానీ హాని జరిగేటువంటి పనులు మాత్రం చెయ్యొద్దు. అమ్మాయి పిలుచుకుంటే మీకు ఎవరు తప్ప, మీ తారసంలో మీరు ఎవరు అమ్మాయి పిలిస్తే డబ్బు ఇచ్చి డొనేషన్ ఇచ్చి మళ్ళీ ఇంట్లో పిలుచుకుంటారా? పిలుచుకుంటే మీరు ప్రేమ వస్తుందా మీ పిల్లలకు? మీకే బాబు హిస్టరీ చూడండి, అది చెప్పే టీచర్లు ఎందుకు చెప్తున్నారు ఇట్లా మమ్మల్ని వచ్చిందారా మా పిల్లలు ఎలా ఎందుకు పిలుస్తున్నారని, గతం గతాన్ని దాడి ఎందుకు పిలుస్తున్నారని ఇంగ్లీష్లో లేదు. బ్రిటన్లో వాళ్ళు మాది అని పిలుస్తారు, తండ్రి ఫాదర్ అని పిలుస్తారు. రెండు తప్ప ఇంకో లేదు. ఆ రోజు భారతదేశానికి అందులో ఎక్కువ ఆనందం పట్టుకుంది. ఈ సభలో ఒక నిర్ణయం తీసుకోండి, ఇంకా మీరు మా పిల్లల చేత ఈ పిలుపుని పిలిపించుకోవాలనుకుంటున్నారు. ఈ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారో, మరి శివాజీ కూడా చాలా సార్లు వచ్చారట. ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు అన్ని జిల్లాలో తిరుగుతూ ఉంటారు, అన్ని విద్యలు. కాబట్టి ఇది చాలా గొప్ప గ్రామం. భూదాన పోచంపల్లి భారతదేశంలో ఎక్కడో మారుమూల ఉండే గ్రామం ఎంతో పనికొచ్చి భారతదేశంలో మకుటారమైనటువంటి గ్రామంగా ఇది రూపొందడం చాలా అన్నదానం. ఎందుకంటే ఒకప్పుడు ఈ భూదాన పోచంపల్లి యొక్క చరిత్ర అద్భుతంగా ఉంటారు. ఒకప్పుడు భారతదేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఆచార్య వినోబా భావే గారు ఆయనకి అభినవ రావణుడుగా పేరు వచ్చింది. మనకు ఇక్కడికి వచ్చాడు, భూమిని అడుక్కొని భూమిని బీదలకు పంచిపెట్టాలన్నాడు మహానుభావుడు. ఆయన అడుక్కునేది ఇతరుల కొరకు అడుక్కున్నాడు, ఎవరు ఆయన కొరకుగా. ఎట్లా రావణుడు ఏదో ఒక స్వర్గాన్ని అపహరించిన బలిచక్రవర్తి ద్వారా 3 అడుగులు దానం అడుక్కొని ఆ స్వర్గాన్ని ఇట్లా ఇంద్రుడికి తీసిచ్చాడు. అలాగే శ్రీమంతుల చేతుల్లో ఇమిడిపోయి ఒక్కొక్కరికి 2 వేసి 3 వేసి 4 వేసి 1000 వేసి 100 ఎకరాలు కలిగినటువంటి వాళ్ళ ద్వారా అడుక్కొని ఈ బీదలకు పంచిపెట్టారు. అటువంటి మహత్తరమైనటువంటిది విషయం. ఒకరిని పట్టలు తిట్టలు విమర్శించరు. దేవుడు అడుక్కుంటే మనకు ఎవరిచ్చారు? ఆయన భూదానం అంటే ఇక్కడనే ఇచ్చారు. అందుకే అప్పటి నుంచి దీనికి ఏమని పేరు? భూదాన పోచంపల్లి అంట. అటువంటి మహత్తరమైన త్యాగం మీ గ్రామంలో పుట్టిందనడంలో అతిశయోక్తి కాదు. అలాంటి త్యాగానికి నిలయమైన గ్రామం ఇది. ఇటువంటి గ్రామంలో ఈ మహత్తరమైన ఆధ్యాత్మిక సభలు జరగడం ఎంతైనా ముదావరం. అయితే ఇక్కడ కేవలం మన శంకరానంద స్వామి వారి యొక్క క్రమశిక్షణ చాలా అద్భుతంగా ఉంటారు. కొన్ని సభలు వేదాంత సభలని పేరు పెడతారు, లక్షలు వసూలు చేస్తారు, కానీ బాగుంటుంది. ఒకసారి ఒక ఆయన ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఒక పట్టపేనుకు పోయింది. వెంటనే ఆయన దగ్గరికి పోయి పూలమాల వేసింది ఆయన మెడలో. అప్పుడు ఆయన అమాంతంగా ఎత్తి కుంభస్థలంలో కూర్చోబెట్టుకొని ఒక రాజ్యానికి తీసుకుపోయింది ఆ ఏనుగు. ఎవరిని? ఆ తపస్సు చేసుకునే ఆ తాపసోత్తము. అప్పుడు అక్కడ మేళతాళాలతో భజంత్రులతో వచ్చారు ఎవరు? మంత్రులు, సామంతిస్తున్నారు. వారు ఏం పన్నులు వసూలవు, ప్రజలకు బాధలు లేవు, ఆయనకేం కావాలా? సర్వసంగ పరిత్యాగి, ఎవరిని పీడించేది లేదు, ఒకరిని చూసి ఈర్చపడేది లేదు. ఆ విధంగా రాజ్య పరిపాలన మహాబ్రహ్మాండంగా నిస్వార్థపూరితంగా మహదానందంగా ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలతో సమానంగా భావిస్తుంది. ఎవరికి ఏ రీతి బాధలు కలగకుండా ఆ సన్యాసిరాజు పరిపాలిస్తూ ఉంటే ఆయన కీర్తి దిగ్దిగంతాలు వ్యాపించింది. ఈశానులు ఎక్కడా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఆ పక్కన ఒక రాజ్యం, ఆయన పెద్ద రాదు. ఆ పరమాత్మలో ఆ హృదయంలో మన ఎదగాలని, లోపల జరిగానే ఆనందం బయట లేదని, ఆత్మను సంస్వరూపుడు అదే ఆనంద స్వరూపుడు కానీ బయట తనకంటే అన్యంగా భిన్నంగా ఆనందం లేదని
మహత్తరమైనటువంటి ఇదే దీన్ని అనుభవాన్ని తెచ్చుకోవడమే రాజ విద్యాన్ని మీకు చెప్పాలని కలిగింది. మొత్తం మీద సారాంశం ఏమంటే పరమాత్ముడు సర్వకర్త సర్వకర్త సర్వోన్నతము ఆధార అధిష్టానం ఆయన్ని మనం ఆశ్రయించడమే రాదు. అదే విషయంలో మరి చిన్న ఉపమానంతో కార్యక్రమాన్ని నిర్మిస్తాం. చిక్కగా ఆనందంగా ఇంచుమించు మనిషి బరువు కలిగినటువంటి అండ కట్టించాడు. సరే ఈ దండ తీసుకొచ్చి పల్లెలో చూశారు. ఈయన చూశాడు అందా ఎక్కడెక్కడో కథ చూశారు కానీ మరి నిండిపోయింది ఈనాడు. అరే ఎంత నిశ్చితంగా ఉన్నారు అది వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం, వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి ఆకర్షణ. ఇంతవరకు ఒక మంచి విషయాలు చెప్పారు. కేవలం నార్మల్ అన్ని విద్యల్లో ఉత్తీర్ణులయ్యారు. 4,000